హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి స్త్రీ నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు స్త్రీ నవల ధారావాహిక 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఆడుకొండర్రా, చిన్నతనాల్లోనే పెళ్ళిళ్ళు అవుతాయి అంటుండేది పద్మజ వాళ్ళమ్మ. పద్మజ అటువంటి ఆట అంటే చిరాకు పడేది. పార్వతి సరదా పడితే, ఏ నీకు పెళ్ళంటే ఇష్టమా? బొమ్మల పెళ్లి చేస్తే నీకు తొందరగా పెళ్ళైపోతుందనా అని కసిరేది. పార్వతి తెలిసి తెలియని విధంగా సిగ్గుపడుతూ, పెళ్ళంటే ఎందుకు బాగుండదు, చక్కగా కొత్త బట్టలు కట్టుకుని పల్లకి ఎక్కి అంటూ సరదా పడితే పద్మజ బొమ్మలాటకు ఒప్పుకునేది. తను మగపిల్లవాడి తల్లిగా పెత్తనం చెలాయించేది. పార్వతి పెళ్లి కూతురు తల్లిగా కష్టాలు నటిస్తూ కన్నీళ్లు కూడా పెట్టుకునేది. తలచుకుంటే నవ్వొస్తుంది. రుక్మిణి ఎన్ని బొమ్మల పెళ్లిళ్ళు చేసిందని ఇంత చిన్న వయసులో పెళ్లి కూతురైంది. 15 ఏళ్ల వయసుకే చదువు ఆపుచేసి రుక్కుకు పెళ్లి చేయడం పార్వతికి ఒక రకంగా బాధ కలిగించిన ఎన్నో విధాల ఆలోచించి దాన్ని సరిపెట్టుకుంది. శాంతమ్మత్త పెద్దరికల్లో రామన్లాంటి భర్త నీడన బ్రతకడంలోనే రుక్కు ఎక్కువ సుఖపడుతుంది. దాని భవిష్యత్తుకు ఒక అమూల్యమైన రక్షణ ఉంటుంది. అత్తవారింటికెళ్ళినా అది ఏ విధంగానూ బాధపడనక్కర్లేదు. వయస్సు గడుస్తున్న కొద్దీ అదే అనుభవాలు సంపాదించుకుంటుంది. సూర్యం చదువు సమస్య ఉండగా రుక్కును కూడా చదివించడం అసాధ్యం. మరో 2 ఏళ్లు పోయినా తప్పని ఆ పెళ్లి ఇప్పుడే చేయడంలో నష్టమేమీ లేదు. బిడ్డలకు పెళ్లిళ్ళు చేయాలని ఇందుకే కాబోలు తల్లిదండ్రులు అంతగా తాపత్రయపడతారు. చిన్నారి రుక్మిణి రామన్ సొత్తైపోయింది. సాధ్యమైనంత నిరాడంబరంగా దేవాలయంలో పెళ్లి చేసింది పార్వతి. వధూవరులిద్దరూ వంగి తన పాదాలకు నమస్కారాలు చేస్తుంటే చటుక్కున వెనక్కు నడిచి అప్రయత్నంగా కళ్ళు తుడుచుకుంది. హృదయం ఎంత తేలిక పడిందో అంత భారంగానూ తయారైంది. రుక్మిణి అత్తవారింటికి వెళ్ళిపోయింది. రైలు ఎక్కేటప్పుడు ఏడుస్తే ఎలా ఓదార్చటమోనని కంగారు పడింది పార్వతి. రుక్కు అలా బెంగపెట్టుకున్న లక్షణాలే కనిపించలేదు. సిగ్గుగా నవ్వుతూనే కూర్చుంది మొగుడి పక్కన. చిన్నతనం, కష్టం సుఖం మాత్రం ఏం తెలుస్తాయి? నిట్టూరుస్తూ ఇంటికి మళ్ళింది పార్వతి. ఇల్లు ఎంతో బోసిగా ఉంది, కానీ నా మనస్సు చాలా నిండుగా ఉంది. పద్మ, ఇక సూర్యం చదువు కూడా పూర్తి చేయించగలిగితే నేను సాధించవలసిందేమీ ఉండదు. ఇవాళే రుక్కు అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఎంత ధైర్యంగా వెళ్ళిందనుకున్నావు? నీ పరీక్షలు దగ్గర పడుతున్నట్టున్నాయి. నాకు జవాబు వ్రాయనక్కర్లేదులే. శ్రద్ధగా నీ చదువు సంగతి చూసుకో. సుజా పరీక్షలు బాగానే వ్రాశానని చెప్పింది అంటూ కాలక్షేపంగా పద్మజకో ఉత్తరం వ్రాస్తూ కూర్చుంది. 1 నెల రోజులు మాత్రం అతి బలవంతం మీద చెల్లెలి ధ్యాస మళ్లించుకోగలిగింది. జీతాలందాయి. ప్రైవేట్ పిల్లలు కూడా డబ్బు తెచ్చి ఇచ్చేశారు. ఒక్కసారి రుక్కును చూసి వస్తేనో అనిపించింది. సూర్యాన్ని పిలవాలని లేచి వెళ్లేసరికి, క్షమించు గోపి, నా పరిస్థితి నీకు తెలియంది కాదు అంటూ స్నేహితుణ్ణి సాగనంపుతున్నాడు సూర్యం. ఏంటి సూరి అంటే, ఏం లేదక్కా, పరీక్షలు కాగానే ఎక్స్కర్షన్కి వెళదామని అనుకున్నారు మా క్లాస్ వాళ్ళంతా. నేను రాలేనని చెప్పాను అన్నాడు. పార్వతి ఆప్యాయంగా చూసింది. పోనీ వెళ్ళరాదు? ఎలా అక్కా? ఎంత లేదన్నా 40 రూపాయలేనా? పర్వాలేదులే, వెళ్ళు, జీతాలన్నీ అందాయి. వద్దక్కా, డబ్బు అలా ఖర్చు చేసి అనవసరంగా తిరగకపోతేనే. ఎక్స్కర్షన్కి వెళ్ళి రావడం ఎప్పుడూ అనవసరం కాదు సూరి. ఎన్ని 100 పుస్తకాలు చదివితే ఆ జ్ఞానం సంపాదించగలవు? 4 ప్రదేశాలు తిరిగి, 4 స్థలాలు చూసి, 4 వాతావరణాలు అనుభవించి తెలుసుకోగలిగే జ్ఞానమే ఎక్కువ. ఒక శిల్పాన్ని గురించి ఎన్ని పేజీలు చదివినా 1 నిమిషం దాన్ని స్వయంగా చూసినప్పటి అనుభూతి రాదు. వెళ్ళు సూరి, వచ్చే నెల నేను రుక్కు దగ్గరకు వెళ్తాను. 50 రూపాయలున్నాయి, తీసుకెళ్ళు. తదేకంగా చూస్తున్న సూర్యం చూపుల్లో భావం అర్థం చేసుకోవడానికైనా ప్రయత్నించలేదు పార్వతి. ఎంబీబీఎస్ రిజల్ట్స్ వచ్చాయి. పద్మజ పరీక్ష పాస్ అయింది. పేపర్ ముఖంగా ఆ అనుమానం కాస్త తీరిపోతే పద్మజ కూడా తేలిగ్గా నిట్టూర్చింది. కోర్టులోనే శుభవార్త విన్న ఈశ్వర సోమయాజీ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక ఆ పూటకు వ్యవహారాలు ముగించుకుని ఇంటికొచ్చేశాడు. అమ్మా పద్మ అంటూ సంతోషాతిరేకంతో కేకపెట్టాడు. పద్మజ వస్తూనే తండ్రి పాదాలు స్పృశించబోయింది. ఇది నీ భిక్షే నాన్నా అనగలిగింది. ఎన్నడూ లేని విధంగా కళ్ళు చెమర్చగా.
కూతురు చేతులు పట్టి లేవదీసి దగ్గరికి తీసుకున్నాడు సోమయాజి. లేదమ్మా, ఇదంతా నీ పవిత్ర కాంక్ష. రాత్రింబవళ్ళు నిర్విరామంగా కృషి చేసి ఈ ఫలితాన్ని సాధించావు. నీ మీద నాకీ నమ్మకం ఆదిలోనే కలిగింది. ఆశించింది పొందగలిగిన నాడు జీవితం ఓ బంగారు కలలా భాసిస్తుంది. 1000 ఏళ్లు సుఖంగా వర్ధిల్లు తల్లి అంటూ నిండు మనస్సుతో దీవించాడు. గడపలోనే కూర్చుని ఉన్న కామేశ్వరమ్మ ఆనందం దాచుకోలేక కళ్ళ నీళ్లొత్తుకుంది. ఏమిటో, ఇది సామాన్యమైంది కాదు. దీని జాతకం ఆది నుంచి చిత్రంగానే జరుగుతోంది అంది నిట్టూరుస్తూ. ఆ ఏడే సుజా స్కూల్ ఫైనల్ పాస్ అయింది. తల్లిదండ్రుల సంతోషానికి అవధుల్లేకపోయాయి. మీ కూతురే కాదు, నా కూతురు పరీక్ష నెగ్గింది, విన్నారు అంది కామేశ్వరమ్మ భర్తతో హాస్యమాడుతూ. సోమయాజి ముసిముసిగా నవ్వాడు. పిచ్చిదానా, ఈ తేడాలు నీకే గాని నాకు లేవే. ఉన్న 2 కళ్ళలోనూ ఓ కన్ను నీది, ఓ కన్ను నాదీనా? సుజా బంగారు తల్లి, అక్కని చూసి బుద్ధిగా చదువుకుంటోంది. అదుగో, అదే మీ పక్షపాతం. దాన్ని చూసే ఇది నేర్చుకుంటుందంటారే? తప్పే ఉంది. పెద్దవాళ్ల అడుగుజాడల్లో చిన్నవాళ్లు నడవచ్చుగా. ఇక అక్కడికి దానికేమీ చేత కానట్టు అంటూ కయ్యానికి సిద్ధమైంది కామేశ్వరమ్మ. తల్లిదండ్రుల వాదం విని నవ్వుకుంటూ కూర్చున్న పద్మజను ఉద్దేశిస్తూ అంది సుజాత. అక్కయ్య, ఈ పరీక్ష పాస్ అయితే నాకు బహుమతి ఇస్తానన్నావు కదూ? అవును, నేనేం మర్చిపోయాననుకుంటున్నావా? అయితే ఎప్పుడు ఇస్తావేంటి? అసలు నీకేం కావాలో చెప్పు. ఖరీదైన పెన్ను కావాలా? ముత్యాల దుద్దులు కావాలా? శరత్ సాహిత్యం కావాలా? ఏం కావాలి? నీ అభిరుచి ఏంటో కొంచెం చెప్పు మరి అంటూ నవ్వింది పద్మజ. అవేమీ కావు, నీ రిస్ట్ వాచ్ కావాలి. నాదా? ఇదెందుకు? అప్పుడే కొని 7 సంవత్సరాలైంది. నన్ను ఉద్యోగంలో చేరని ఇంకెంత, ఓ నెల్లాళ్లలో వెళ్ళనే వెళ్తున్నాను. మొదటి జీతం అందుకుని నీకేం కావలసినా కొని పెడతాను. కొత్త వాచియే కట్టుకుందువు గాని కాలేజీకి వెళ్ళేసరికి, సరేనా? నాకేం కొత్తది వద్దక్కయ్యా, నీ వాచియే నాకు కావాలి. నేను అడిగిందే నాకిస్తే బావుంటుంది. సుజా, ఇదేం పిచ్చి నీకు అంటూ పద్మజ తన చేతి వాచ్ విప్పి సుజా ఎడమ చేతికి కట్టింది. సుజా, నీకు కాబట్టే ఇవ్వగలుగుతున్నాను. దీనికి నా చరిత్రంతా తెలుసు. ఈ 7 ఏళ్ళు నా శరీరంలో ఒక భాగమైపోయింది. క్షమించక్కయ్యా, నీకు కష్టంగా ఉంటుందని తెలుసు కూడా ఇదే కోరుకున్నాను. నీలా నేను ఓ డాక్టర్ని కాలేకపోయినా కొంతవరకైనా నీ ఔన్నత్యం అందుకుందామని అంటూ అమాయకంగా చూస్తున్న చెల్లెలి చెయ్యి నొక్కుతూ, ఇలాంటి పిచ్చి పిచ్చి కబుర్లు మాట్లాడకు. నిన్ను నువ్వే ఎందుకలా చులకన చేసుకుంటావు? నీకు డాక్టర్ కావాలనే కోరిక పట్టుదల ఉంటే కాదనేదెవరు? మనిషికి అన్నిటికన్నా ఆత్మవిశ్వాసం ముఖ్యం అంది. లేదక్కయ్యా, నాకు డాక్టర్ కావాలని లేదు, కానీ ఏదో పెద్ద చదువులు చదవాలని ఉంది. అవును సుజా, నీ మనస్సు శరీరము కూడా సున్నితమైనవి. డాక్టర్ చదువులో నువ్వు రాణించలేవు. ఆ పరిశ్రమకి తట్టుకోనూ లేవు. ఆర్ట్స్ చదువుకో, నీ అభిరుచికి సరిపోతుంది. ఎప్పుడు వచ్చిందో జానకి ఆడబిడ్డల కబుర్లు వింటూ నుంచుంది. ఏం వదినా, అంత మౌనం భోజనం చేస్తున్నావు అంటూ నవ్వింది పద్మజ. బావుంది, వింటూ నించున్నాను. అంతకన్నా నాకేం తెలుస్తుంది? ఎందుకు తెలీదు? నోరుందిగా, మాట్లాడడం తెలీదు? భగవంతుడు నోరిచ్చాక తెలిసినా తెలియకపోయినా మాట్లాడాలి. నోరిచ్చిన భగవంతుడే బుర్ర కూడా ఇచ్చాడొదినా. కాస్త ఆలోచించి మరీ మాట్లాడాలి. పద్మజ హాస్యాలకు జానకి ఉడుక్కోవడానికి సరిపోతుంది. ఏమిటే పద్మ, వదిన్నేదో అంటున్నావు అంటూ వచ్చింది కామేశ్వరమ్మ. నీ కోడల్ని నేనేం కొరుక్కు తినడం లేదమ్మా. కావాలంటే నువ్వే అడుగు. ఏం వదినా, నిన్ను నేనెక్కడైనా కొరికానా? లేదు కదూ? జానకి ముసిముసిగా నవ్వేసింది. దాని కబుర్లకేం గాని నువ్వేం అనుకోకమ్మా జానకి. అత్తకి కోడలికి సరిపోయింది అంటూ నవ్వింది పద్మజ. పార్వతి రాకతో వాతావరణం కొంచెం మారింది. అబ్బో, బొత్తిగా నల్లపూసవైపోయావు అంటూ ఎదురు వెళ్ళింది పద్మజ. నేను చింతపిక్కలాగే ఉన్నా, నీ కంటికి నల్లపూసలా కనిపిస్తున్నాను. చూసావా చిత్రం? ఈ ప్రమాదం రాకూడదనే బయలుదేరొచ్చేశాను. నీ ఆసుపత్రి ఎప్పుడు తెరుస్తావేంటి? పేషెంటుగా మొదట నేనే చేరిపోతాను. నేను మరిచిపోయిన్నాడు కదా, పేషెంటుగా చేరతానన్నావు. నీకా అవసరం ఎప్పుడూ రానివ్వంలే. ఏంటో నమ్మకం నీకు లేకపోతే నీ కర్మ, నాకుంది. అబ్బబ్బా, ఏం వాదాలర్రా. ముందిలా వచ్చి కూర్చో అమ్మాయి పార్వతి. పార్వతి కామేశ్వరమ్మ దగ్గరకొచ్చి కూర్చుంది.
మీ చెల్లయ్య దగ్గర నుంచి ఏవైనా ఉత్తరాలు వస్తున్నాయా? మొన్న వచ్చి అప్పుడే వెళ్ళిపోయింది కదూ. మొగుణ్ణి వదలదులా ఉంది. పద్మజ పార్వతి దగ్గర వచ్చి కూర్చుంటూ అంది. నేను పుట్టాక మా అమ్మ తాతగారింటికి వెళ్ళినట్టు గుర్తులేదు అని. అఘోరించావులే, మహా అన్నీ నీకే తెలిసినట్టు అంటూ నవ్వింది కామేశ్వరమ్మ. ఈశ్వర సోమయాజు కూడా హాల్లోకి రావడంతో జానకి లోపలికి తప్పుకుంది. నీ ఆఫీస్ పని అది తేలిగ్గా ఉంటోందా అమ్మా అంటూ పలకరించాడు పార్వతిని. అంతా బాగానే ఉంది గాని ఈసారి బదిలీ తప్పేలా లేదు బాబాయ్, అదే ఆలోచిస్తున్నాను. దానికంత ఆలోచనేముంది, ఆ మాత్రం తప్పించలేకపోతామా అన్నాడాయన. అది నాకిష్టం లేదు బాబాయ్. ఉద్యోగం అన్న తర్వాత వాళ్ల పద్ధతుల ప్రకారమే నడవడమే ధర్మం అనుకుంటాను. అది కాక సూర్యం సరదా పడుతున్నాడు మరో కాలేజీకి పోవాలని. ఈ కాలేజీ బొత్తిగా రాజకీయాలతో నిండిపోతోందంటున్నాడు. మేమిద్దరం ఏ ఊళ్ళో ఉంటే మాత్రం ఏం కష్టం, బదిలీ ఒప్పుకుని వెళ్దామనే ఉంది. నిజమే పారు, కాస్త లోకజ్ఞానం పెరగాలంటే 4 ఊళ్ళు చూడాలి. రుక్మిణి వాళ్ళ ఊరు వెళ్తూ దారిలో దిగి ఇక్కడికి వస్తూనే ఉండొచ్చు. ఏమంత దూరం వెళ్ళిపోతున్నావు గనక భయపడ్డానికి? పద్మజ కూడా పార్వతి బదిలీని ప్రోత్సహించింది. కొత్త ఊరు, కొత్త మనుషులు, ఆడపిల్లేం బాధపడుతుందర్రా అంటూ కామేశ్వరమ్మ అభ్యంతరాలు చెప్పబోయింది. పోనీ 4-5 నెలలు చూద్దాం, అంతగా సరిపడలేకపోతే తిరిగి ఇక్కడికే వస్తుంది. ఏవమ్మా పార్వతి? సోమయాజి సలహాను అంగీకరిస్తూ అలాగే బాబాయ్, నాకిష్టంగానే ఉంది అంది పార్వతి. అనుకున్నట్టుగానే పార్వతికి బదిలీ వచ్చింది. వెళ్లబోయే ముందు రఘుపతి కనిపిస్తాడేమోనని రోడ్డు మీదకి చాలాసార్లు చూసింది. 2-3 రోజుల నుంచి ఎదురు చూస్తున్న రఘుపతి జాడేమీ తెలియలేదు. రఘు ఊళ్ళో లేడేమిట్రా అంది తమ్ముడితో యథాలాపంగా. లేడక్కా, అత్తారింటికి వెళ్ళినట్టున్నాడు అన్నాడు సూర్యం. బావుంది అనుకుంది పార్వతి. పార్వతి వెళ్లిన మరో నెల్లాళ్లకు మద్రాస్ జనరల్ హాస్పిటల్ హౌస్ సర్జన్గా ఆర్డర్స్ అందుకోగానే బయలుదేరింది పద్మజ కూడా. డాక్టర్ చదువు చదివిందని సంతోషపడ్డామే గాని జీవితం అంతా అది ఉద్యోగాలు చేసుకుంటూ తిరుగుతుంటే ఏమిటో ఆ సుఖం అనుకుని నిట్టూర్చింది కామేశ్వరమ్మ. కూతుర్ని మెయిలెక్కిస్తూ దిగాలుగా చూశాడు ఈశ్వర సోమయాజి. నిన్ను చదువుకు పంపిస్తున్నప్పుడు ఎంతో గర్వంగా ఉండేదమ్మా, ఇప్పుడేమిటో మనం చాలా దూరం అయిపోయినట్టు. అదేంటి నాన్నా, నువ్వు బాధపడుతున్నావా? లేదమ్మా, బాధపడడం కూడా ధర్మం కాదు. నువ్వొక డాక్టర్వి. అహోరాత్రం కష్టించి నేర్చుకున్న విద్యని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీ జీవిత లక్ష్యమే అది. ఇక నాకు బాధ దేనికి? వెళ్ళిరా అమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. వారానికో ఉత్తరమైనా వ్రాస్తూ ఉండాలి సుమా, లేకపోతే. లేదు నాన్నా, తప్పకుండా వ్రాస్తాను. నువ్వు కూడా బద్దకించకుండా జవాబులు వ్రాయాలి మరి. వెళ్ళొస్తా అంటూ ఇంజన్ అరిచింది. కర్కశంగా కన్నతండ్రి కళ్ల ముందు నుంచి కూతుర్ని తీసుకుపోయింది. పద్మజ వెళ్ళిపోయిన రాత్రి నుంచే కామేశ్వరమ్మ భర్తను సాధించడం మొదలుపెట్టింది. పెద్దదానికి పెళ్లి చేస్తేనే గాని నాకు తృప్తి లేదండి. అది ఎన్ని విద్యలు నేర్వనివ్వండి, ఎంతలేసి ఉద్యోగాలు చెయ్యనివ్వండి, ఆడపుట్టకు పుట్టాక ఓ ఇల్లాలు కాకుండా ఉండిపోతుందా అంటూ. పిచ్చిదానా, పద్మకి వరుణ్ణి వెతకడం మాటలనుకుంటున్నావేంటే? ఎంత విద్యాధికుడై ఉండాలి, ఎంత అందగాడై ఉండాలి. అమ్మాయికి నచ్చడం అలా ఉంచి ముందు మీకే నచ్చేలాగా లేదు. ఉన్నమాట అన్నావు. పద్మతల్లికి అన్ని విధాలా తగిన వరుడు లభిస్తే గాని పెళ్లి మాటే తలపెట్టను. ఇదేం వితండవాదవండి? అందాలు, చదువులు, గుణాలు, ఆస్తులు అన్నీ ఒక్కడికే ఉంటాయా? ఎలాగో మనం సరిపెట్టుకోవాలి గాని. సరిపెట్టుకునే కర్మేంటి? మన తల్లికి ఏం తక్కువని? కాకపోవచ్చు, అంత మాత్రాన అందరికీ వంకలు పెడితే. అంత బుద్ధి తక్కువ పని ఎన్నడూ చెయ్యను. కానీ నాకు నచ్చకుండా ఎలా నిర్ణయించేది? ఓ సంవత్సరం వరాన్వేషణలోనే గడిచింది కాలం. ఇక బిడ్డల పెళ్ళిళ్ళు నా కళ్ళతో చూసే భాగ్యం లేదు అంటూ కన్నీళ్లు ఒత్తుకునే వరకు వచ్చింది కామేశ్వరమ్మ. మరో 7-8 నెలలు భార్య కన్నీటికి కరగకుండానే గడిపేశాడు సోమయాజి. పెద్దదానికి ఈ ఏడాదైనా పెళ్లి చేస్తారా, చెయ్యరా? ఏ ముక్క తేల్చి చెప్తే గాని పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను అని శపథం చేసి హఠాత్తుగా ఉపవాసాలు ప్రారంభించింది కామేశ్వరమ్మ. ఈశ్వర సోమయాజి నవ్వుకుంటూ భార్యను బుజ్జగించాడు. ఇన్నాళ్ళు నేనేదో పట్టించుకోకుండానే ఊరుకున్నాననుకున్నావు కదూ? ఎంత వెర్రిబాగులు దానివే. రేపో మాపో ఈ కబురు కాస్త నీ చెవిన వేద్దామనుకుంటే నువ్విలా హఠాయించు కూర్చున్నావు. అంత కోపంలోనూ
రుసరుసలాడుతూ అడిగింది కామేశ్వరమ్మ. ఏమిటా కబురు? అక్కరకొచ్చేదేనా? వినుమరి. రామావధానులు గారి పెద్ద కొడుకు ఎంఏ ఎల్ఎల్బి చదివాడు. పెద్ద లాయరు. 2 చేతులా సంపాదిస్తున్నాడు. అతగాడు పట్టే కేసుకి తిరుగులేదు. రాగా రాగా ఓ జడ్జి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తుల ద్వారా అంతా తెలుసుకున్నాను. సంబంధం మాట కూడా అడిగించాను. అంత కంగారేంటి? వంశం వంగడం అన్నీ తెలుసుకున్నారు. అక్షరాల శ్రోత్రియ బ్రాహ్మణ వంశం మన శాఖ. సరిగ్గా మీ అన్నదమ్ముల గోత్రం. సంప్రదాయమైన కుటుంబం. తల్లి తండ్రి అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు అంతా పుట్టెడు బలగం. బావుంది బావుంది. ఇంకేం కావాలి? ముహూర్తాలు పెట్టించేయలేకపోయారు. ఆలస్యం దేనికి? ఎంతైనా ఈ కాలంలో పెళ్లి చూపులు అవి జరగాల. అటు మన పిల్ల, ఆ పిల్లవాడు ఇద్దరూ బాగా చదువుకున్న వాళ్లేను. ఒకళ్ళనొకళ్ళు చూసుకుని ఏమనుకుంటారో ఏమో ఆలోచించాలిగా మరి. మీ ఆలోచనలతోనే తెల్లవారేలా ఉంది నా బ్రతుకు. దానికి ఉత్తరం వ్రాసి పడేసి వాళ్ళని పెళ్లి చూపులకు రమ్మనరాదు. ఆలస్యం అమృతం విషం అంటారు. ఇంకా ఎందుకా నసుగుడు? మనమంత కంగారు పడకూడదే. వియ్యాల వారికి చులకనైపోతాం. ఎలాగూ ఈ వేసంగుల్లో పెళ్లి తప్పదు. నువ్విక బెంగ పెట్టుకోకు. ఉపవాసం చాలుగాని వెళ్ళి భోజనం చేసిరా. కామేశ్వరమ్మకు సంతోషంతోనే కడుపు నిండిపోయింది. అల్లుడు కూతురు ఇంట తిరుగుతారనుకుంటే తిండి నీళ్లు వద్దనిపించింది. ఓ నెల్లాళ్లకు మగపెళ్లివారి నుంచి ఖాయంగా కబురందింది. పెళ్లి చూపులు చూడ్డానికి సిద్ధంగా ఉన్నట్టు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు బయలుదేరి వచ్చేట్టు. వెంటనే ఈశ్వర సోమయాజీ కూతురు పేర ఉత్తరం వ్రాశాడు. నీతో అత్యవసరంగా మాట్లాడే పని ఉందమ్మా, ఓ వారం రోజులు సెలవు పెట్టి వస్తే బావుంటుంది అంటూ. ఉత్తరం అందుకున్న మర్నాడే బయలుదేరొచ్చింది పద్మజ. పద్మజను చూస్తుంటేనే కామేశ్వరమ్మకు కడుపు నిండిపోతుంది. ఇంత అందాల రాశిని తనేనా కన్నది అన్న అనుమానం రేగింది. 25 సంవత్సరాల పద్మజలో యుగ యుగాల తాలూకా స్త్రీత్వం తొణకిసలాడుతుంది. డాక్టర్గా అనుభవం గడించుకుంటున్న ఆమె కన్నులు అపారమైన విజ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాయి. పద్మజ నడిచినా నవ్వినా ఒకే హుందా. అది రాజ్యాలు పాలించే మహారాణిది కావచ్చు, లోకాన్ని శాసించే అధికారినిది కావచ్చు. వారి తాలూకా నిరంకుశత్వం లేకుండానే ఆ టీవీ పద్మజ పరంగా కనిపిస్తుంటుంది. ఇంటికి వచ్చిన కొన్ని గంటల్లోనే తన రాకకు కారణం తెలుసుకోగలిగింది పద్మజ వదినగారి హాస్యాలతో. ఇంకెన్నాళ్లులే ఈ బడాయి, ఆ ముడి కాస్త పడ్డాక అమ్మాయి దర్జా నేను చూడను అంటూ నవ్వుతూ వెనగ్గా వచ్చింది జానకి. పద్మజ అద్దం ముందు నిలబడి జడ అల్లుకుంటుంటే ఒక్క క్షణం వదినగారి మొహంలోకి చూసింది. పెదవిని మునిపళ్ల మధ్య నొక్కుకుంటూ తల అద్దంకేసి తిప్పుకుంది పద్మజ. డాక్టర్ అమ్మకి కూడా పెళ్లి మాట చెప్పేసరికి సిగ్గు వేస్తోందే అంది జానకి రెట్టిస్తూ. కోడలి మాటలు వింటూ ముసిముసిగా నవ్వుకుంటున్న కామేశ్వరమ్మ కలగజేసుకుంటూ అంది. డాక్టర్ అయితే మాత్రం అది ఆడది కాదా ఏంటి? ఎన్ని చదువులు చదివినా ఆడపిల్ల ఆడపిల్లే. సిగ్గు లజ్జ ఎక్కడికి పోతాయి? పద్మజ ఎవరి మాటలు పట్టించుకోనట్టే పొడుగ్గా తిలకం దిద్దుకుంటూ కూర్చుంది అద్దంలోకి చూస్తూ. ఇక జవాబు చెప్పదత్తయ్యా, మీ అమ్మాయి ఇప్పుడే పెళ్లి కూతురైపోయింది. జానకి నిట్టూర్పు విడిచింది. అక్కయ్య, నిన్నొకసారి నాన్న రమ్మంటున్నారు. మెట్లు దిగి వచ్చింది సుజ. చటుక్కున చెల్లెలికేసి చూస్తూ, పైనే ఉన్నారా? అన్నయ్య కూడా ఉన్నాడా అంది పద్మజ. అన్నయ్య పొద్దుటే బయటకు వెళ్ళాడుగా, నాన్న ఒక్కరే ఉన్నారు. భుజాల మీదుగా వేళ్లాడుతున్న వాలు జడను వెనక్కి విసురుకుని స్టూల్ జరుపుకుని అద్దం ముందు నుంచి లేచి మెట్ల వైపుకు నడిచింది పద్మజ. చివరి మెట్టు వరకు వెళ్ళి ఒక్క నిమిషం నిలబడిపోయింది. అప్రయత్నంగా కిటికీలో నుంచి బయటకు చూస్తే సుదూరంగా పరిగెడుతున్న రైలు పట్టాలు కంటపడ్డాయి. చూపు మరల్చుకుని జోళ్లు గది ముందు విడిచి ఎప్పటి చిరునవ్వుతో లోపలికి అడుగుపెట్టింది. కూతురి రాక కోసమే నిరీక్షిస్తున్న సోమయాజీ కాలక్షేపానికి తిరగవేస్తున్న పేపర్ టేబుల్ మీద పడేస్తూ, రామ్మా కూర్చో అంటూ పేము కుర్చీ తన దగ్గరికి జరుపుకున్నాడు. అమ్మ ఏం చేస్తోంది కింద? వంట చేస్తోంది అనుకుంటాను నాన్న. పద్మజ టేబుల్ కానుకుని నిలబడింది. వదిన చూసుకోగలదుగా, ఒక్కసారి అమ్మను నవ్వుతూనే అంది పద్మజ. వదిన మడిలో లేదుగా అని. బాగానే ఉంది, పోనీలే అయితే తండ్రి ముఖ కవళికలు నిశ్చితంగా పరిశీలిస్తూ అంది పద్మజ. అయినా ఇప్పుడు అమ్మతో ఏం పని నాన్న? అబ్బే, పెద్ద పనేమీ లేదు. అయితే నీకు అదే అదే ఏదైనా కబురు చెప్పిందా అమ్మ? కబురా? నాకా? ఊహు లేదే.
నేనే చెప్తానని ఊరుకుందేమోలే. అబ్బే, ఇంతకీ ఏమీ లేదమ్మా. నీ ఉద్దేశాలు కూడా కనుక్కుని ఏ విషయం నిర్ణయించేసుకుందామని మగ పెళ్లివాళ్లు నిన్ను చూడ్డానికి కూడా వస్తామంటున్నారు. పద్మజ మౌనంతో సోమయాజి నిస్సంకోచంగా విషయమంతా విప్పి చెప్పసాగాడు. అబ్బాయి పేరు సీతారామశర్మ అనుకుంటాను. సరిగ్గా గుర్తులేదులే. ఎంఏ ఎల్ఎల్బి చదివాడు. మంచి ప్రాక్టీస్ ఉంది. నేను స్వయంగా చూశాను. అందంగా ఉంటాడు. అవయవ సౌష్ఠవం కలవాడును. నీకిష్టమైతే మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాననుకో. పద్మజ మౌనంగానే నిలబడింది. అంతలో కూతురు మాట్లాడనే అవసరం లేదని, తను చెప్పవలసింది చాలా ఉందని, మౌనంగా వింటే చాలని అనుకున్న సోమయాజి మళ్ళా చెప్పసాగాడు. మీ అమ్మ 2-3 ఏళ్ల నుంచి నా ప్రాణాలు తీసేస్తోంది నీకు పెళ్లి చెయ్యమని. అమ్మ ఎంత తొందరపడ్డా నేను నిదానంగానే ఆలోచించానమ్మా. ఈ కాలంలో పెళ్లి కుదరడం అంటే అంత తేలిక, అందులోనూ నీకు. అందుకే ఇన్నాళ్ళు ఓపిగ్గా సంబంధాలు చూసి, అబ్బాయిని చూసి నువ్వు కూడా ఇష్టపడిన తర్వాతే అనుకో. అది సంగతి. మానవ జన్మెత్తాక కళ్యాణం తప్పదు కదమ్మా. స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ అండదండలుగా ఉండి తీరాలుగా. నీకు తెలియందేముంది? వాళ్ళని రమ్మని ఇవాళే వైరిద్దాం అనుకుంటున్నాను. అలా చెయ్యమంటావా అమ్మా? కూతురు ముఖంలోకి చూడబోయిన సోమయాజికి కించిత్తు విస్మయం కలిగింది. పద్మజ ఎన్నడూ లేని విధంగా తల దించుకు నిలబడింది. ఏదో చెప్పాలనుకుని చెప్పలేని నిస్సహాయత ఆ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మా పద్మ, అప్రయత్నంగా పిలిచాడు తండ్రి. పద్మ తల ఎత్తి చూసింది. ఎప్పటి ధైర్యంలోనే ఏదో దైన్యం కూడా మిళితమైనట్టు కనిపించింది. ఒక్క క్షణం తండ్రి కళ్ళలోకి చూసింది. నీకేమైనా చెప్పాలనుందా అమ్మా? కుర్చీలో నుంచి లేచాడు సోమయాజి. నా దగ్గర సంశయిస్తున్నావా తల్లి? ఈ ఇంట్లో నీకు అయిష్టంగా ఏదైనా జరిగిందా? నీకేం కావలసినా అడిగావు. ఏం చెప్పాలన్నా చెప్పావు. ఎప్పుడైనా కాదన్నానా? చెప్పమ్మా. మనస్సులో బాధ పెట్టుకోవద్దు. అలా అయితే నేనేమీ చెయ్యలేను. నాన్నా, చెప్పమ్మా పద్మ. నీకిష్టం లేకపోతే ఏ పని చెయ్యను. వివాహం అనేది సర్వసామాన్యమైన విషయం కాదు. నీ విషయంలో నేను మూర్ఖంగా ఎన్నడూ ప్రవర్తించను. కానీ అమ్మా, నా మీద నీకు నమ్మకం ఉంటే కొంచెం ఆలోచించు. ఈ సంబంధం అన్ని యోగ్యతలు చూసే నిర్ణయించాను అన్నాడు సోమయాజి. క్షమించు నాన్నా, నిన్ను ఎన్నడూ శంకించలేను. అవునమ్మా, ఆ నమ్మకం నాకుంది. అందుకే ఈ మాత్రం సాహసించి వరుణ్ణి వెతకడానికి ప్రయత్నించాను. పద్మజ తండ్రి ముఖంలోకి చూస్తూ అంది. వాళ్లతో మన విషయం సంప్రదించడానికి ముందే మాట మాత్రమైనా నాకు వ్రాయవలసింది నాన్నా అంది. సోమయాజి చిన్నగా నవ్వుతూనే అన్నాడు. నువ్వు తప్పే అంటే ఒప్పుకుంటాను తల్లి. కానీ కన్న తండ్రిగా ఆ బాధ్యత నాకు ఉందనే అనుకున్నానమ్మా. ఇప్పటికైనా నువ్వేమీ అనుమానించనక్కర్లేదు. అబ్బాయి అన్ని విధాలా యోగ్యుడు. మన సంప్రదాయానికి సరిపోయిన కుటుంబం. పువ్వులాంటి నా తల్లిని పరాయి వాళ్లకు అప్పగించే ముందు ఇంత ముఖ్యమైన సంగతులు చూసుకోనా? పద్మజ నిశ్చలంగా చూసింది. నాన్న, నా ఇష్టాలకి ఏనాడు నువ్వు అడ్డు చెప్పలేదు. అలాగే నీ మాట కూడా ఎన్నడూ నేను తిరస్కరించలేదు. కానీ చెప్పమ్మా. ఏమిటి? నా దగ్గర భయపడుతున్నావా? నీ ఉద్దేశం ఖచ్చితంగా చెప్పు. నేనీ పెళ్లి చేసుకోలేను నాన్నా. పద్మజ వైఖరిని బట్టి అదే ఊహించిన సోమయాజి ఏమంత విస్తుపోలేదు. ఒక్క నిమిషం మౌనంగా ఉండి కూతురి మొహంలోనికి చూస్తూ అన్నాడు. అబ్బాయిని నువ్వు చూడనైనా లేదు? అవసరం లేదు నాన్న. ఈ సంబంధమే కాదు, మరే సంబంధమూ నేను చేసుకోలేను. అంటే నీకు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదా అమ్మా? పద్మజ క్షణంసేపు మౌనం వహించింది. కాదు నాన్న, పెళ్ళంటే నాకు అయిష్టం ఎన్నడూ లేదు. మరీ ఆత్రపడుతున్న తండ్రి మొహంలోకి నిస్సంకోచంగా చూసింది పద్మజ. చెప్పేస్తాను నాన్న. నీ దగ్గర నాకు భయం వద్దన్నావుగా. నా మనసులో మాట చెప్పేస్తాను. నీతో సంప్రదించి నా పెళ్లి తొందరలోనే నిర్ణయించుకుందామనుకుంటున్నాను. నాతో సంప్రదించి నీ పెళ్ళి అంటే వరుణ్ణి నువ్వే నిర్ణయించుకున్నావా అమ్మా? సోమయాజి కన్నుల్లో తొట్రుపాటు తణికిసలాడింది. అవును నాన్న, అతడు నాతో పాటే చదివాడు. నాతోనే డాక్టర్గా పనిచేస్తున్నాడు. అతన్ని నిర్ణయించుకోవడానికి నా కోరికలే కారణం నాన్న. తండ్రి మొహంలో అనుకున్నంత ఆరాటమేమీ కనిపించలేదు. సరేనమ్మా, సరే.
నీకు నచ్చితే నాకు అభ్యంతరం ఎందుకుంటుంది? అతడెవరో చెప్పమ్మా. అతడి తల్లిదండ్రులు, శాఖ, గోత్రం. పద్మజ మాట్లాడలేదు. ఆ వివరాలేవి నీకంతగా తెలియవంటావా? అన్నాడు సోమయాజి. తెలుసు నాన్నా, అన్నీ తెలుసు. పద్మజ అతి సహజంగా అంది. అతని పేరు జార్జ్ విలియమ్స్. అంటే అంటే వెర్రి పట్టినట్టు చూశాడు సోమయాజి. ఆంగ్లో ఇండియన్ నాన్న, మన మతమే కాదు. పద్మ! ఆవేశంగా కేకపెట్టాడు సోమయాజి. తీక్షణంగా చూశాడు కూతురికేసి. ఎంత తమాయించుకోవాలన్నా ఆ తండ్రి వశం కాలేదు. నీకేమైనా మతిపోయిందా పద్మ? సాటి కులం కాదు, గోత్రం కాదు, జాతి కాదు, నీతి కాదు, మతాన్నే ధర్మాన్నే మార్చేసుకుంటావా? రీతి రివాజు లేని తెల్లవాణ్ణి కట్టుకుంటావా? హిందూ మతం గొడ్డుపోయిందనుకున్నావా? బ్రాహ్మణ వంశం అంతరించిందనుకున్నావా? ఏమిటమ్మా ఈ ఘోరం? ఇంతటి పాపానికి నీ అంతరాత్మ ఎలా అంగీకరించిందమ్మా? ఆవేదనతో తల్లడిల్లిపోయాడు సోమయాజి. పద్మజ నిశ్చలంగా నిలబడింది. నాన్నా, నన్ను క్షమిస్తావన్న ధైర్యంతోనే మాట్లాడగలుగుతున్నాను. సర్వం తెలిసిన నీకు నేను చెప్పవలసిందేముంటుంది? మనిషికి మనిషికి తేడా ఏంటి? మానవత్వానికి మత ప్రసక్తి ఉంటుందా నాన్న? సోమయాజి ఉగ్రుడై చూశాడు. ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. పశువుని కూడా ప్రాణప్రదంగా పూజించుకునే మతం మనది. గోమాతని చంపి కడుపులు నింపుకునే మతం వాళ్ళది. మతానికి మానవత్వానికి సంబంధమే లేదంటున్నావా? కొంతవరకు ఉన్నా అది మనిషి తప్పు కాదేమో నాన్న. మత నియమాలు కూడా దేశకాల పరిస్థితులను బట్టి నిర్ణయించబడతాయి. మనం పశువుని పూజించినా, వాళ్ళు భుజించినా అది జాతి మనుగడ కోసమే. చివరికి అన్ని మతాల ధ్యేయము ఒక్కటే. ఎప్పుడూ కాదు, పవిత్ర బ్రాహ్మణ మతానికి ప్రపంచ చరిత్రలోనే ఒక ఉత్కృష్టత ఉంది. వింతగా చూసింది పద్మజ. తండ్రి నోటి నుండి అటువంటి మాటలు ఎన్నడూ విన్న గుర్తులేదు. బ్రాహ్మణ్యాన్ని తిరస్కరించకపోయినా అలా గొప్ప చేసి మాట్లాడలేదు. ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ నెమ్మదిగా అంది. క్షమించు నాన్న, నీతో వాదించే శక్తి నాకు లేదు. నువ్వు కోపం తెచ్చుకోకుండా ఉంటే నా ఉద్దేశాలు చెప్తాను. నువ్వు ఎత్తి చూపిన మతాలు ఏనాడో అంతరించిపోయాయి. భగవద్వంశంగా ఆరాధించబడిన బ్రాహ్మణ వంశం ఈనాడు నామమాత్రమైపోయింది. బ్రహ్మణ్యపు పవిత్రత చాలా వరకు అంతరించిపోయింది. శ్రోత్రియ కుటుంబాలలో పుట్టి పెరిగిన బ్రాహ్మణులే మద్య మాంసాలు, అనాచారాలకు దాసులైపోయారన్న సంగతి అందరికీ తెలిసిన నిజం. ఈనాడు బ్రాహ్మణ కులంలో మాత్రమే ఏదో పవిత్రత మిగిలి ఉండిపోయిందనుకుంటే అది మన ఆత్మవంచనే నాన్న. అందుకని నాశనమైపోయే పవిత్రతని పునరుద్ధరించడానికి పూనుకోకపోగా ఇంకా నాశనం కావడానికి నీ సాయశక్తిలా దోహదం చేస్తానంటావా? అసహనంగా నిట్టూర్చాడు సోమయాజి. అది కూడా నీ ఇష్టమేనమ్మా, కానీ ఈ ఇంటి ఆడబిడ్డ హోదాని ఆశించి మాత్రం రాకు. సంతోషం నాన్న, సంతోషం. ఇదే ఆఖరి చూపు కావచ్చు. జన్మ జన్మలకు నీ కడుపునే ఆడపిల్లనై పుట్టాలని కోరుకుంటున్నాను. కన్న బిడ్డగా తల్లిదండ్రుల పట్ల నా బాధ్యతలు నేను నెరవేర్చుకోవడం లేదు. ఆ పాప ఫలితాన్ని కూడా సంతోషంగానే భరిస్తాను. నిన్ను సంతోషపెట్టలేని కూతురు ఉండేదన్న సంగతి మాత్రం మర్చిపోకు నాన్న. అమ్మా! సోమయాజి కూతుర్ని గాఢంగా గుండెలకు హత్తుకున్నాడు. తండ్రి కన్నీరు కూతురు శిరస్సు మీద అక్షంతలుగా రాలిపడింది. పద్మజ చకచక మెట్లు దిగి కిందికొచ్చింది. ఇంట్లో భోజన వ్యవహారాలన్నీ సర్వసామాన్యంగానే జరిగాయి. భోజనాల దగ్గరే సోమయాజి భార్యతో చెప్పాడు. పద్మకి ఇంట్లో సెలవు పెట్టడానికి వీలు కాదట. వీలు చూసుకుని ఉత్తరం వ్రాస్తానంటోంది. సాయంత్రం మెయిల్కు వెళ్తోంది అని. కామేశ్వరమ్మ ఆశ్చర్యపడింది. అదేమిటి, రేపో మాపో పెళ్లివారొస్తుంటే? ఓ నెల్లాళ్ళు ఆగమంటే వాళ్లే ఆగుతారులే కావుడు. ఏం చేస్తాం? ఉద్యోగం అన్నాక మన ఇష్టాల ప్రకారం ఏమీ జరగదు. ఏది సంభవించినా తట్టుకోవాలి. ఇదేం వేదాంతమండి? వెధ ఉద్యోగం లేకపోతే మానే, నిక్షేపంలా అది పెళ్ళాడి కాపరం చేసుకుంటే చాలదు. కంగారు పడకు. ఎప్పుడేది జరగాలో అప్పుడే జరుగుతుంది. ఏది మన చేతుల్లో లేదు. కామేశ్వరమ్మ కళ్ళ నీళ్లు ఒత్తుకుంటూ అంది. మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఇంతే. ఎప్పటికప్పుడు నన్నిలా ఏడిపిస్తున్నారు. సోమయాజి మరేమీ మాట్లాడకుండా లేచాడు. పద్మజ జట్కా ఎక్కే ముందు ఒక్క నిమిషం నిలబడి తల్లికేసి చూసింది. తల పైకెత్తి మేడకేసి చూసింది.
తొందరగా వస్తావు కదుటే అంది కామేశ్వరమ్మ. వస్తానమ్మా, నీకు బాగా కోపం వస్తే రానిస్తావో లేదో అంది పద్మజ. చాలే వెర్రివాగుడు నువ్వును, వెళ్ళిరా, రైలు దాటిపోయాను. జట్కా దూరంగా దూరంగా సాగిపోయింది. రైలు వేగంలాగా పద్మజ దుఃఖం పొంగి వచ్చింది. తన కోరిక ఇంత క్లిష్ట సమస్య అవుతుందని అనుకోలేదు. తండ్రి తనను అర్థం చేసుకుంటాడని, తప్పక క్షమించి ఆదరిస్తాడని. దీర్ఘంగా నిట్టూర్చింది పద్మజ. తనను గాఢంగా అదుముకుని కన్నీళ్లు కార్చిన తండ్రి, వెర్రి పట్టినట్టుగా తన మొహంలోకి ఆందోళనగా చూసిన తండ్రి, తన కోరిక వింటూనే బాధతో తల్లడిల్లిపోయిన తండ్రి, తన సుఖశాంతులు కోరి పగిలే హృదయంతో సాగనంపిన తండ్రి, అంత పుణ్యమూర్తి కోసం తనేం చేసింది? ఏం చెయ్యగలిగింది? అసలు చెయ్యటానికి ఏం ప్రయత్నించింది? ప్రయత్నిస్తే సాధ్యం కాదా? జార్జిని వదులుకోలేదా? అదిరిపడింది పద్మజ. తనను అపురూపంగా పెంచుకున్న తండ్రి కోసం, తండ్రి ముఖం మీద హఠాత్తుగా మాయమైపోయిన చిరునవ్వు కోసం, తండ్రి కన్నుల్లో హరించుకుపోయిన కళాకాంతుల కోసం శాశ్వతంగా జార్జిని వదులుకోలేదా? ఆ నీలిరంగు కళ్ళు, తేనె రంగు జుత్తు, పసుపు రంగు దేహం, వింతగా చిందులాడే చిరునవ్వు. ఆ జార్జి ఎవరో కాదు, తన ప్రాణంలో ప్రాణం, హృదయంలో హృదయం. అంత తేలికగా దూరం చేసుకోగలదా? ఒక్కసారి జార్జి ఒడిలో ఒరిగిపోయి, జార్జి చేతుల్లో మొహం దాచుకుని తనివి తీరా ఏడవాలనిపించింది. ఆ బలిష్టమైన హస్తాలలో తప్ప తనకు మరెక్కడా ఓదార్పు లభించదు, శాంతి దొరకదు. వెనక్కి పారిపోతున్న చెట్లను చూస్తూ కిటికీ దగ్గరే కూర్చుంది పద్మజ. పరుగెడుతోంది మనస్సు గతంలోకి, జార్జి స్నేహంలోకి, గతంలోకి. ఆ రోజు అసిస్టెంట్ మిస్టర్ జనార్దన్ సర్జికల్ ఓపీకి వచ్చిన కేసుల్లో సత్యవతి కేసును డయాగ్నైజ్ చేసే నిమిత్తం పద్మజకు అప్పగించాడు. సీనియర్ అబ్బాయి జార్జ్ విలియమ్స్కు పద్మజను అటాచ్ చేశారు. పద్మజ హాస్పిటల్కి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. గత రాత్రి శరత్ నవలేదో చదువుకుంటూ చాలాసేపు కూర్చుండిపోవడంతో ఉదయం 9 వరకు నిద్రపోతూనే ఉంది. రూమ్మేట్ బలవంతంగా లేవదీసి కూర్చోబెడితే నిద్రమత్తులోనే బాత్రూంకు పరిగెత్తింది. స్నానం, కాఫీ వగైరాలు ముగించి హడావిడిగా వచ్చి తన కేసు నోట్ చేసుకుని రూంలోకి వెళ్ళింది. రోగిని ఏవో ప్రశ్నలు అడుగుతున్న జార్జి పద్మజ కేసి కాసేపు చూసి తిరిగి తన కార్యక్రమం నిర్వర్తించబోయాడు. ఎన్నాళ్ల నుంచి ఇలా ఉంటున్నదన్నారు? అడిగిన ప్రశ్నే తిరిగి అడిగాడు మరోసారి. ఆ రోగి సత్యవతి బెదురుగా అతని కేసి చూసింది. ఆ పిల్ల బొత్తిగా అమాయకంగా కనిపిస్తుంది. ఏమంత చదువుకున్నది కాకపోవచ్చు. నున్నగా దువ్వి గట్టిగా అల్లుకున్న జడ చివర ఎర్రటి ఊలు ముక్క కట్టుకుంది. చీరకుచ్చెళ్లన్నీ చిందరవందరగా దోపుకుని భుజం కూడా దిగినంత పొట్టిగా పైట వేసుకుంది. కాళ్లకు పాంజేబులు, ముక్కు బేసరి పల్లెతత్వాన్ని ప్రకటింపచేస్తున్నాయి. మొహం బాగా దిగాలు పడ్డట్టు కనిపిస్తుంది. జార్జి సత్యవతి జబ్బు లక్షణాలేవో గంభీరంగా అడుగుతుంటే నోట్స్ టేబుల్ మీద పెట్టి వింటూ కూర్చుంది పద్మజ. 3-4 నెలల నుంచి అలాగే ఉంటుందన్నమాట. జ్వరం ఏవైనా వస్తున్నదా? ఒళ్ళు ఎచ్చగా ఉంటానే ఉంది. భోజనం శుభ్రంగా జీర్ణమవుతుందా? సరిగ్గా అరగటం లేదు. ఒక్కోసారి కక్కులు కూడా. వాంతులు కూడా ఉంటున్నాయన్నమాట. మాట్లాడలేదా పిల్ల. ఏమీ భయపడకుండా అడిగినవన్నీ చెప్పాలమ్మా. కడుపులో నొప్పి గాని బాధ గాని ఉండునా? జార్జి ఎంత తడబడకుండా తెలుగు మాట్లాడినా ఒక రకమైన యాస లేకపోలేదు. నవ్వే కళ్ళతో చూస్తూ కూర్చునే ఉంది పద్మజ. కాసింత నొప్పి అప్పుడప్పుడు. తను చెప్పేది నిజమో కాదో తనకే సరిగ్గా తెలియనట్టు అనుమానంగా అంది సత్యవతి. ఒక్కసారి లేచి అలా బెంచి మీద పడుకోవాలి. నేను కడుపు చూస్తాను అన్నాడు జార్జి. దూరంగా కూర్చున్న పద్మకేసి నిస్సహాయంగా చూసి బెదురుతూ బల్ల ఎక్కి పక్కకు తిరిగి పడుకుందా పిల్ల. కడుపు మీద కొంచెం బట్ట వదులు చేసుకుంటే. అలాగే చీరకట్టు వదులు చేసుకుంది సత్యవతి. జార్జి పద్మజ కేసి చూస్తూనే సత్యవతి దగ్గరకు నడిచాడు. చేతివేళ్లతో మృదువుగా పొట్ట అక్కడక్కడ నొక్కుతూ కళ్ళెత్తి పైకి చూస్తూ ఆలోచించాడు. మరి కాసేపు అమాయకంగా కనిపిస్తున్న సత్యవతి మొహంలోకి చూశాడు దీర్ఘంగా. గబగబా కాగితం మీద ఏదో నోట్ చేసుకున్నాడు. సత్యవతి లేచి కూర్చుంది. జార్జి పద్మజ దగ్గరగా 2 అడుగులు నడిచి, మిస్ పద్మజ, నేను ఫినిష్ చేశాను. మీరు టేకప్ చేస్తారా అన్నాడు. ఎస్ థ్యాంక్స్
అంటూ లేచింది పద్మజ. జార్జి మౌనంగా వరండాలోకి నడిచాడు. సత్యవతి తలదించుకుని బల్ల మీదే కూర్చుని ఉంది. పేరు తనకు తెలిసినా ఆ పిల్లతో సంభాషణకు ఉపక్రమించడానికి అడిగింది పద్మజ దగ్గరికి వెళ్తూ. నీ పేరేంటమ్మా? తలెత్తి పద్మజ కేసి చూస్తూ వినయంగా అంది సత్యవతి. సత్యవతి అంటారండి. బావుంది. నువ్వేమైనా చదువుకున్నావా? సిగ్గుపడింది సత్యవతి. 3వ తరగతి చదివానండి. అసలు నీ ఒంట్లో జబ్బేంటి? ఆరోగ్యం సరిగ్గా లేదనుకుంటున్నావా? సత్యవతి మొహంలోకి నిశితంగా చూసింది. ఆ పిల్ల కళ్ళలో విపరీతమైన భయము, ఆందోళన తారాటాడుతున్నాయి. అంతవరకు కూడదీసుకున్న ధైర్యం కాస్త సన్నగిల్లినట్టయిపోయింది. మధ్య మధ్య కళ్ళలో నీటి పొర కూడా కానవస్తోంది. పద్మజ కేసి సూటిగా చూడకుండానే చెప్పింది. ఒంట్లో బాగా ఉండడం లేదు. తలనొప్పి, ఇకారం చంపేస్తున్నాయి. నిస్సత్తువుగా ఉండి అస్తమానం నిద్ర ముంచుకొస్తుంది అంటూ ఏకరువు పెట్టింది. జ్వరం కూడా వస్తోందన్నావు కదూ? తిన్నదరగకుండా వాంతులవుతున్నాయి కదూ? ఊ కాదు, సరిగ్గా చెప్పాలి. అసలు తిండి తినబుద్ధి వేస్తోందా? తింటానే ఉన్నాగా కాసింత. పద్మజ మృదువుగా చూస్తూ అంది. నేనడిగిన దానికి నువ్వు నిజమైన జవాబులు చెప్పాలి, తెలుసా? అలాగే అన్నట్టు తల తాటించిందా పిల్ల. చూడు, నువ్వు ప్రతి నెలా బహిష్టవుతున్నావా? అదిరిపడింది సత్యవతి. అదో రకంగా పద్మజ కేసి చూస్తూ కోపంగానే అంది. ఆ ముక్క కూడా అడగాలనా? మరి అడగకపోతే జబ్బెలా తెలుస్తుంది? కడుపు నొప్పి పోవడానికి కాసింత మందేదో ఇవ్వరాదు? అలా ఇవ్వకూడదు. జబ్బేంటో ఖచ్చితంగా మాకు తెలియాలి. ఇందాక ఆ బాబు అడగనే లేదుగా ఈ ముక్క. అయితే నీ జబ్బు దాచిపెట్టుకోవాలనే ఇంత దూరం వచ్చావా? మేము మరో మందిస్తే నీ జబ్బుకి పనికొస్తుందా ఈ ముక్క అడగడం? ఆ బాబు మర్చిపోయి ఉంటారులే. పోనీ నాతో చెప్పు, బహిష్ట అవ్వడం లేదు కదూ? నాకు ముట్టెప్పుడు సరిగ్గా రానే రావు. 2 నెలలకో 3 నెలలకో అవుతుంటాను. అలాగే ఇది అంటావా? పోనీ ఇది వరకెప్పుడు ఇలా వాంతులు నీరసం ఉండేవి కావుగా? కడుపులో నొప్పి వచ్చేది కాదుగా? మాట్లాడకుండానే సత్యవతి కళ్ళల్లో నీళ్లు తిరగడం పద్మజ కనిపెట్టకపోలేదు. చటుక్కున ఒత్తేసుకుందా పిల్ల. ఒక్కసారి పడుకో, కడుపు చూస్తాను అంది పద్మజ. పొత్తి కడుపు బాగా నొక్కి చూస్తూ శరీరం మీద అస్పష్టంగా కనిపిస్తున్న తెల్లటి గీతల్ని గుర్తించింది పద్మజ. కడుపు మీద దురదగా ఉంటుందా? ఓహో. అప్పుడప్పుడు గోకుతూ ఉంటావు కదూ? ఓహో. సత్యవతి అబద్ధమాడుతుందన్న అనుమానం మరీ బలపడింది పద్మజలో. బెదురుతూ లేచి కూర్చుంది సత్యవతి. జార్జి ఫైండింగ్సు, పద్మజ ఫైండింగ్సు బొత్తిగా వేరయ్యాయి. ఆ ఇద్దరి డయాగ్నోసిస్కు ఎక్కడా సంబంధం లేకుండా పోయింది. సత్యవతికి ఫైబ్రాయిడ్ ట్యూమర్గా డయాగ్నోస్ చేశాడు జార్జి. ఆ పిల్ల గర్భం ధరించినట్టు అనుమానిస్తుంది పద్మజ. అసిస్టెంట్ జనార్దన్ పద్మజ అనుమానాన్ని కొంతవరకు సమర్థించాడు. ఇది గైనిక్ పోవలసిన కేసు. తనని తను మోసం చేసుకుంటూ మనల్ని కూడా మోసం చేయగలననుకుని ఇక్కడికొచ్చిందా పిల్ల. పీవీ చేస్తే నిజం తెలియవచ్చు. జస్ట్ ఇది నా సస్పిషన్ అంది పద్మజ. సత్యవతికి ప్రెగ్నెన్సీ ఎలా? ఆమె అన్మ్యారీడ్ కదూ? ఆశ్చర్యపడ్డాడు జార్జి. అతను ఆ క్షణంలో వైద్యం చదువుతున్నానన్న సంగతే మర్చిపోయినంత అమాయకంగా కనిపించాడు. పద్మజ నవ్వి అంది. పెళ్లి కాని వాళ్ళకి గర్భం రాకూడదన్న సైన్స్ ఏమైనా చదివారా మీరు? ఆమె ఇండియన్ లేడీ. ఎంతో బుద్ధిమంతురాలుగా అమాయకంగా కనిపిస్తోంటే. జార్జి ఆశ్చర్యం నుంచి చాలాసేపు తేరుకోనే లేదు. అసలు జార్జి సత్యవతి విషయంలో ఏమంత శ్రద్ధతో పరీక్ష చెయ్యలేదు. పద్మజ ఎంత అందమైనదో తను చూస్తూనే ఉన్నాడు. చాలా తెలివైందని కూడా విన్నాడు. అనుకోకుండా అసిస్టెంట్ పద్మజను తనకు అటాచ్ చేస్తే థ్యాంక్స్ చెప్పబోయాడు. పద్మజ పరిసరాల్లో తన రోగిని పరీక్షించడంలో ఏకాగ్రత చూపించలేకపోయాడు. సత్యవతి అమాయకత్వం, పసితనం, మాంగళ్యం లేని ఆ బోసి కంఠం మరో అనుమానమేమీ రానివ్వనే లేదు. జనార్దన్ నవ్వుతూ అన్నాడు. సత్యవతిని గైనిక్కి పంపి పీవీ చేయించి ఫైండింగ్స్ చూద్దాం. ఆ మర్నాడు పురుళ్ల వార్డులో సత్యవతిని మరో డాక్టర్ ఒంటరిగా పరీక్ష చేసింది. 4వ నెల గర్భంతో ఉన్నట్టు నిర్ధారణ చేసింది. భయంగా ఏడుస్తున్న సత్యవతి బాధ ఎవ్వరికీ అర్థం కాలేదు. నీకు 4వ నెల కడుపు. మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి. విశ్రాంతి తీసుకోవాలి. చాలా నీరసంగా ఉన్నావు అంటూ హెచ్చరించి సాగనంపారు. అసిస్టెంట్ సన్నసన్నగా వేసిన చివాట్లు తిని
తలదించుకు నడుస్తున్న జార్జి వెనకే నడిచింది పద్మజ. గేటు దాటుతుంటే అప్రయత్నంగా పిలిచింది, మిస్టర్ జార్జ్, జస్ట్ ఏ మినిట్. జార్జ్ వెనక్కి తిరిగి నీలిరంగు కళ్ళతో విస్మయంగా చూశాడు. మిస్ పద్మజ, మీరు పిలిచారా? కొంచెం మాట్లాడాలి. నిన్న మీరు పరధ్యానంగా ఉన్నారు కదూ, లేకపోతే మీ డయాగ్నోసిస్ తప్పడం ఏంటి? నోనో, దానికి నేనేం మైండ్ చేయడం లేదు అన్నాడు జార్జ్. చెయ్యకూడదు కూడా. పొరపాట్లు మానవ సహజమే. ఆమె స్థితి చాలా ప్యాథటిక్గా ఉంది కదూ మిస్ పద్మజ. అసలు సంగతి తనకేం తెలియనట్టు కనిపించింది. ఎంత అడిగినా చెప్పకుండా దాచింది. అయితే హాస్పిటల్కి ఎందుకు వచ్చినట్టు అన్నాడు. తప్పు జవాబులిస్తే మరేదో జబ్బుగా భావించి అది పోయేందుకు మందులు, ఇంజెక్షన్లు ఇస్తాం కదా, వాటితో కడుపు పోతుందని ఆశపడింది. ఇండియాలో ఇలాంటి అమాయకుల్ని మీరు చూడనే లేదా అంది పద్మజ. చూడకపోయినా సత్యవతిని మిస్ పద్మజతో పోలిస్తే ఇండియాలో మరే స్త్రీ అయినా పద్మజ కన్నా అమాయకురాలేనేమో అనిపించింది జార్జ్కి. మిస్ పద్మజ, ఆమె ఏం కావాలి? మీ కస్టమ్స్ చాలా స్ట్రిక్ట్ కదూ. చెయ్యగలిగితే రహస్యంగా అబార్షన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అవమానానికి తట్టుకునే ధైర్యం లేకపోతే బలవంతాన చనిపోతుంది. సత్యవతి ఏం చేస్తుందో మనకు తెలియకపోయినా సాధారణంగా జరిగేది మాత్రం ఇదే అంది పద్మజ. కానీ ఇన్ని నిబంధనల మధ్య మసలే ఇండియన్ స్త్రీకి అసలు ఈ స్థితి ఎలా సంభవిస్తుంది? అదే నేచర్. దాని ప్రభావాన్ని ఏ నిబంధన అరికట్టలేదు మిస్టర్ విలియమ్స్. అనుకోకుండా జార్జ్కి పద్మజకు ఎక్కువ సంభాషణే జరిగిందా రోజు. జార్జ్ కన్నుల్లో ఆ లేత నీలిరంగులో తొణకిసలాడే ఆర్ద్రతే అమితంగా ఆకర్షించింది పద్మజను. ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి స్త్రీ నవల ధారావాహిక 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.